ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 తర్వాత కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉదయం 10 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలతో పాటు భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రానున్న వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టార్చర్ హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండగా రానున్న వారం రోజులు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా నిప్పుల కొలిమిల వాతావరణం మనకు కనిపిస్తుంది. తెలంగాణలో హీట్ వేవ్ అలర్ట్ కూడా జారీ అయింది. సో హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే రాబోయే రోజుల్లో అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ప్రకటన చేసింది. రానున్న 7 రోజులు మాత్రము తెలంగాణలో అధికంగా ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా అటు ఐఎండీ కూడా అలర్ట్ చేసింది. ఇక ఉష్ణోగ్రతలు అయితే 45 డిగ్రీలకు చేరే ఛాన్స్ కూడా ఉంటుందని, కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది సందీప్. తెలంగాణలో అయితే భానుడైతే బగ్గుమంటూ ఉన్నాడని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. మార్నింగ్ 8 o'clock తర్వాత కాలు బయట పెట్టాలంటేనే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇక 10 o'clock తర్వాత అయితే రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో కూడా రోడ్లు కూడా మనకు ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక తీవ్రమైనటువంటి ఎండలతో పాటు భరించలేని ఉక్కపోతతో కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి కాలం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రానున్న వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టార్చర్ హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండగా రాబోయే వారం రోజుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాలైనటువంటి ఉమ్మడి మన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ములుగు జిల్లాలో కూడా ఈసారి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయి. ఈ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాలో మధ్యాహ్నము 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావడం మంచిది కాదని కూడా ఇటు హెల్త్ ఎక్స్పర్ట్స్, వాతావరణ శాఖ నిపుణులు కూడా సూచిస్తున్నారు. హీట్ వేవ్స్ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతలు కూడా అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా అనారోగ్య బారిన కూడా కురే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు సందీప్. ఎందుకంటే హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధిలో మన చుట్టుపక్కల అంతలో కూడా కాంక్రీట్ భవనాలు, వాహనాల రద్దీ కారణంగా కూడా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుందని కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వచ్చే వారం రోజుల పాటు హైదరాబాద్ సిటీలో వరుసగా 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో నగరవాసులు తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యాహ్న వేళ బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు. ఇతర జిల్లాల్లో కూడా సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉష్ణోగ్రతలను తగ్గించి కూడా వాతావరణాన్ని చల్లగా మార్చే లానినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా గ్లోబల్ వార్మింగ్ దాన్ని అధిగమిస్తుంది. ఈ ఫలితంగా 2026 సంవత్సరంలో మనకు శీతాకాలం మనకు ముందే ముగిసింది. ఫిబ్రవరి నెలలోనే వేడిగాలు మొదలయ్యాయి. అంటే ఈ సంవత్సరం మనకు 2026 ఇయర్ లో వింటర్ సీజన్ యొక్క టైం తగ్గిందని చెప్పవచ్చు. వాస్తవంగా ఏ కాలమైనా సరే 4 నెలలు ఉంటుంది. వానకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు, ఎండాకాలం కూడా 4 నెలలు ఉంటుంది. కానీ ఈ 2026 సంవత్సరంలో
మనకు వింటర్ సీజన్ అంటే చలికాలం ముందే ముగిసింది. చలికాలం యొక్క రోజులు కూడా తగ్గినట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కాలం రోజులు తగ్గడం అనేది కూడా అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే వాతావరణం మీద సూచిస్తుంది. సో ఇది చాలా ఎఫెక్టివ్ థింగ్ గా కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఎందుకంటే హీట్ ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే మనకి ఇప్పుడు చలికాలం రోజులు తగ్గిపోయాయంటే ఎండాకాలం రోజులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలం కనుక ఎక్కువగా పెరిగితే కూడా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దేశవ్యాప్తంగా కూడా సాధారణాన్ని మించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఫిబ్రవరిలో ఈ 7 వర్షపాతం లోటు 81% నమోదైంది. అంటే శీతాకాలం క్షీణతకు అంటే వింటర్ సీజన్ తగ్గిపోవడానికి ఇది సూచిస్తుందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా ఏప్రిల్ మే నెలలో మొదలయ్యే వేడిగాళ్లు పరిస్థితులు ఈసారి మార్చి నెలలో కల్పించడం ఆందోళన కలిగిస్తుంది. అంటే దాదాపు చాలా రోజుల తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. సో ఆందోళన కలిగిస్తుందని క్లైమేట్ ట్రెండ్స్ నివేదికలో పేర్కొన్నారు. సో దీని ప్రభావం అయితే మన దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. ఉత్తర మధ్య భారతదేశంలో ముందుగానే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. ఇతర రాష్ట్రంలోనూ కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సందీప్. ఇది పంటలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా మనకు వాటర్ సోర్స్ ఏదైతే ఉంటుందో నీటి అవసరాన్ని కూడా పెంచుతుంది. ఏసీలు కూలర్లతో పాటు విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతోటి ఆల్రెడీ ఇళ్లలో కూలర్స్ వాడుతున్నారు, ఏసీ వాడుతున్నారు. సో మనకు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగానే పెరుగుతుంది. దీంతో పవర్ కట్లు కూడా కాస్త కొన్ని చోట్ల మొదలయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ తో మనకు ఏదైతే సహజ శీతల ప్రభావం అయితే పెద్దగా కనిపించడం లేదు. కానీ 1901 సంవత్సరం తర్వాత 2025 అంటే 8వ అత్యధిక ఉష్ణోగ్రత సంవత్సరంగా మనకి నమోదైందని చెప్పవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమ కూడా పెరిగిపోవడంతో వెట్ బల్బ్ టెంపరేచర్ స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. శరీరం చెమట ద్వారా చల్లబడే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, మెట్రో నగరాల్లో హీట్ స్ట్రెస్, డిహైడ్రేషన్, వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు, బహిరంగ ప్రదేశాలు పనిచేసేవారు ఎక్కువగా ఈ ప్రభావానికి గురే అవకాశం ఉంది. 1991 సంవత్సరం 2020 వరకు నమోదైనటువంటి సగటు ఉష్ణోగ్రతలు కనుక ఒకసారి మనం పరిలోకి తీసుకుంటే 2025లో దేశంలోనే ఉష్ణోగ్రతలు సగటున 0.28 డిగ్రీలు పెరిగాయి. ప్రధానంగా గత 11 సంవత్సరాల కాలంలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్ తీవ్రతను మనకు సూచిస్తుంది. ముంబైలో మార్చి 10న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ. అంటే ఇది చాలా దాదాపు 10% ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు చెప్పవచ్చు. ఎక్కువ ఉష్ణోగ్రత మనకు మార్చి 10న ముంబైలో నమోదైంది. ఢిల్లీలో నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు. ఇది కూడా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత. సో దేశంలో ఫిబ్రవరిలో సాధారణంగా వర్షపాతము 22.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా అసలు మనకు ఫిబ్రవరిలో కేవలం 4.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. సో దీంతో సముద్రం కూడా వేడెక్కుతుంది. గతంలో కంటే సముద్ర ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఎక్కువగా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రము తీవ్రమైనటువంటి ప్రభావం ప్రజల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల దృష్ట్యా తెలంగాణలో ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు సూచనలు జారీ చేసింది. మార్నింగ్ 11 o'clock నుంచి మనకు ఈవినింగ్ 4 వరకు కూడా ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఎండలో తిరగాలి, లేకుండా తిరగద్దని కూడా సూచిస్తున్నారు. సో రెగ్యులర్ గా మనకు దాహం అయినా కాకపోయినా కూడా ఎవ్రీ 1 hour ఒకసారి అయినా కూడా వాటర్ తాగుతుండము. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి లిక్విడ్స్ కానీ జ్యూసులు కానీ తీసుకోవాలంటున్నారు. డిహైడ్రేషన్ కాకుండా కాపాడాలంటున్నారు. ఇంకా డిహైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది పిల్లల్లో, వృద్ధుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకు దాహం అవుతుంది కానీ కూడా పేరెంట్స్ కూడా చాలా సార్లు చెప్పారు. కాబట్టి రెగ్యులర్ గా పిల్లలు కూడా టైం టు టైం వాటర్ కానీ జ్యూస్ కానీ పేరెంట్స్ ఇచ్చుకుంటూ పిల్లలు కూడా డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడాలని కూడా సూచిస్తున్నారు. సో కూల్ ఉండేటువంటి దుస్తులు, కాటన్ దుస్తులు కూడా ధరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా హీట్ కలిగించేటువంటి ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తినద్దు, మసాలా ఐటమ్స్ కూడా తినద్దు అని ఆరోగ్య శాఖ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏమైనా హెల్త్ కి సంబంధించినటువంటి ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్లీ డాక్టర్ కూడా కన్సల్ట్ కావాలంటున్నారు.
ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే సందీప్ ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది మనకు ఆ రోజు కనిపించదు. అంటే ఈ రోజు బాడీలో కనుక మనకు వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అనుకో, దీని ఎఫెక్ట్ ఒక 2-3 రోజుల తర్వాత కనిపిస్తుంది. సో అప్పటికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా రెగ్యులర్ గా మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, జ్యూస్ ఎక్కువగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని, బాడీని డిహైడ్రేషన్ కాకుండా కాపాడాలని చూస్తున్నారు. దాంతోపాటు వడదెబ్బ ఎఫెక్ట్ కూడా, వడదెబ్బ కూడా ఈ రోజు తాకితే కూడా దాని ప్రభావం కూడా నెక్స్ట్ డే చూపిస్తుంది. కాబట్టి ఏం కాలేదు అనేటువంటి ఆలోచనలు కూడా ప్రజలు ఉండకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు ఆరోగ్య శాఖ నిపుణులు కూడా సూచిస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.